హలో అండి, వెల్కమ్ టు షీపాకం. అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి. ఈరోజు మనం నాటుకోడి పులుసు ప్లస్ బొబ్బర్లు అండ్ పెసర్లు గారెలు చూద్దామండి. మామూలు మినపగారెలు చేసుకుంటూనే ఉంటాం, కానీ వెరైటీగా ఇలా బొబ్బర్లు అండ్ పెసర్లు గారెలతోటి హెల్తీగా చూద్దామండి. సరే, ముందుగా అయితే మనం ఈ నాటుకోడి పులుసుకి అయితే మనకు కావాల్సిన నాటుకోడి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొబ్బరి, ఉప్పు, పసుపు, కారం, ధనియాలండి, అలాగే గసగసాలు. సో ఇవన్నీ అయితే మనం రెడీ చేసి పెట్టుకోవాలండి. ఈలోపు ఏం చేద్దామంటే, ముందుగా అయితే ఈ ధనియాలని శుభ్రంగా మనం ఒక మిక్సర్ జార్లో వేసేసుకుని, ఈ ధనియాలు అలాగే ధనియాలతో పాటుగా కొబ్బరి, అలాగే మనం ఈ గసగసాలు, దాల్చిన చెక్క, లవంగాలు ఇవన్నీ కూడా వేసేసేసి మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకుందాం అండి. మెత్తగా చేసేసుకుని పొడి పొడిగా ఇలా చేసుకుని, కావాలంటే కొంచెం నీళ్ళు కూడా వేసుకోవచ్చు. మీరు నీళ్ళు పోసుకుని అయినా సరే ఇలా మెత్తగా పేస్ట్గా చేసుకుని పక్కనైతే పెట్టుకుని ఉంచుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఒక కుక్కర్లో కొంచెం నూనె వేసుకుని ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయనైతే శుభ్రంగా వేయించేసుకోండి. బాగా వేగిపోయేటట్టుగా బాగా వేయించేసుకోండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసి చూస్తున్నారుగా. ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేగిపోయాక అప్పుడైతే మనం ఏం చేయాలంటే, ఇందులో చికెన్ని వేసేసేయాలండి. ఈ నాటుకోడి చికెన్, కడిగి ఉంచుకున్న ఈ నాటుకోడి చికెన్ ముక్కల్ని వేసేసేయాలి. ఇందులో వేసేసి మగ్గనివ్వండి వాటిని. ఇప్పుడు ఇందులో ఏం చేస్తారంటే, ఉప్పు, పసుపు అలాగే వేసి కాసేపు మళ్ళీ మగ్గనివ్వండి. కలిపేసేసి ఉప్పు, పసుపు వేసి కలిపి మగ్గనివ్వండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని వేసేసేయండి ఇందులో. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఈ కారం అలాగే ఈ మనం గ్రైండ్ చేసి ఉంచుకున్నాం కదండి పేస్ట్, మసాలా పేస్ట్, అది అలాగే నీళ్లు పోసేసేసి మూత అయితే పెట్టేసేసి దీంట్లో కుక్కర్ని మూత పెట్టేసేయండి. మూత పెట్టేసేసి ఒక 3-4 విజిల్స్ వచ్చేదాకా ఉంచండి. ఇలా విజిల్స్ వచ్చేసిన తర్వాత ఆ కుక్కర్ అయితే చల్లారిపోయాక దీన్ని అయితే తీసేసేసి బాగా కలుపుకోండి. చక్కగా ఉడికిపోతుందండి. కలుపుకుని ఇప్పుడు దీంట్లో ఏం చేస్తారంటే, కొత్తిమీరని అయితే వేసేసేయండి. కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకున్నారంటే అంతే, మీకు అద్భుతమైన నాటుకోడి పులుసు రెడీ అయిపోతుందండి. ఇప్పుడు దీంతో మ్యాచింగ్గా మనం బొబ్బర్లు అండ్ పెసర్లు గారెలు అయితే చూద్దామండి. దీనికి ఏం చేయాలంటే, మనం పెసర్లని, బొబ్బర్లని ఒకే క్వాంటిటీలో, అంటే 1 గ్లాస్ బొబ్బర్లు తీసుకుంటే మీరు 1 గ్లాసు అలాగే పెసర్లు కూడా తీసుకుని వీటిని ఒక 4-5 గంటల పాటు నానబెట్టి ఉంచుకోండి. నానబెట్టుకున్నాక ఏం చేస్తారంటే, శుభ్రంగా అవి బాగా నానిపోతాయండి 4-5 గంటల్లో. అప్పుడు నానిపోయాక వీటిని అయితే శుభ్రంగా కడిగేసేసి మీరు రుబ్బురోల్లో వేసి రుబ్బుకున్నా సరే, లేదా మీకు గ్రైండర్ ఉంటే గ్రైండర్లో వేసుకున్నా సరే, లేదా మిక్సీలో అయినా సరే మెత్తగా అయితే బాగా దీన్ని రుబ్బుకోండి. బాగా ఇలా చూపిస్తున్నట్టుగా మెత్తగా రుబ్బుకోవాలండి దీన్ని. చూస్తున్నారుగా, ఇలా మెత్తగా రుబ్బేసుకున్నారంటే మీకు మంచి బొబ్బర్లు, పెసర్లు పిండి మీకు రెడీ అయిపోతుందండి. గారెల పిండి ఇలా చక్కగా కనుక రుబ్బేసుకున్నారంటే చక్కగా మీకు రెడీ అయిపోతుంది మెత్తగా. అప్పుడు ఏం చేస్తారంటే, ఆ పిండిని అయితే తీసేసుకుని ఇప్పుడు ఒక కవర్ మీదో లేకపోతే ఆకు మీదో మీరు దాని మీద గారెల్లాగానే వీటిని గారెలుగా చేసుకుని మీరు వీటిని అయితే ఒక కళాయి పెట్టుకుని దాంట్లో నూనె పోసుకుని, నూనె కాగాక అప్పుడైతే ఈ వడల్ని, ఈ గారెల్ని చక్కగా దాంట్లో వేసి ఎర్రగా వేయించుకోండి. ఇలా చూపిస్తున్నట్టుగా బాగా ఎర్రగా వేగాలండి. అప్పుడే టేస్టీగా ఉంటాయి ఇవి. అసలు చాలా రుచిగా ఉంటాయి అన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ గారెలు కూడా. బొబ్బర్లు, పెసర్లు గారెలు అద్భుతంగా ఉంటాయండి. చూస్తున్నారుగా, ఇలా వేసేసుకుని బాగా ఎర్రగా వేయించుకోవాలి వీటిని. చూసారా ఎంత చక్కగా ఎర్రగా అయిపోతున్నాయో, సూపర్గా ఎగుతాయి అన్నమాట. అసలు పైనంతా క్రిస్పీగా చక్కగా లోపల బాగా ఉడికి, ఇదిగోండి ఇలా ఎర్రగా ఇలా అయితే మీకు బొబ్బర్లు ప్లస్ పెసర్లు గారెలు రెడీ అయిపోతాయండి.
దీన్ని మీరు ఆ నాటుకోడి పులుసుతో తిన్నారంటే అద్భుతంగా ఉంటుందండి. ఇవైతే తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ కూడా చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.